మన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మొత్తం నియోజకవర్గంలో అంతా పండగ వాతావరణం తీసుకొచ్చిన కాలం వచ్చింది. అదొకటే కాకుండా పుట్టినరోజు సందర్భంగా కూడా బ్లడ్ బ్యాంక్ అని చెప్పి స్టార్ట్ చేసాం. బ్లడ్ డొనేషన్స్, అలాగనే వృద్ధాశ్రమాల్లో భోజనాలు, ఇంకా వివిధ కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకం వెళ్ళాలని చెప్పి వాలంటీర్ ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగింది 2019లో. ఆ వాలంటీర్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత పెన్షన్ల నుంచి ఎక్కడైనా యాక్సిడెంట్లు అయ్యి దాంట్లో నుంచి వచ్చే డబ్బులు కూడా ప్రతి ఒక్కరు వాలంటీర్లే పోయి కోవిడ్ టైంలో వాలంటీర్ ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్గా నడిచిందో చూసాము. ప్రతి వాలంటీర్ ఇంటికి పోయి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అందరూ కష్టపడ్డారు. అలాగనే మళ్ళీ ఇంకా మెడికల్ కాలేజెస్ దగ్గరకు వచ్చేసరికి మెడికల్ కాలేజెస్ కూడా ఎంత అవసరమో మనం ఫస్ట్ అయితే కోవిడ్లోనే చూసాం. మెడికల్ కాలేజెస్ని తీసుకొని రావడం వల్ల పేదవాడు కూడా చదువుకునే అవసరం ఉంది, పేదవాడు కూడా ఎదగాలి అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజెస్ని 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయినాయి, 70% వరకు కంప్లీట్ అవుతున్నాయి. ఇంకొక 10 మాత్రం అక్కడక్కడే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చేసరికి దాన్ని ప్రైవేటైజేషన్ చేసి జనాల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళకు కమిషన్లు రావాలని చెప్పి ఒక ఆలోచనతో కమిషన్లు దీన్ని జనాల్ని మోసం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజెస్ని కూడా అన్నీ కూడా గవర్నమెంట్ పరమైనంత వరకు యుద్ధమాన్ని ఆపమని చెప్తున్నాం. ఇది మా జగనన్న ఆశ. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇది మేము ఇచ్చే కానుకగా భావిస్తాం. ఏ రోజైతే ఈ జియో క్యాన్సిల్ అవుతుందో ఆ రోజు మా జగనన్నకి మేము ఈ గిఫ్ట్ ఒకటి మనస్ఫూర్తిగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.